అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియోలో పాకం పట్టే పని లేకుండా పల్లీ చిక్కీ ఎలా చేయాలో చూద్దాము. మనం నార్మల్గా పాకం పట్టి చేసేదైతే పాకం అనేది కరెక్ట్గా రావాలండి. లేకపోతే చిక్కీ అనేది గట్టిగా అవ్వదు లేదా పళ్ళకు అంటుకుంటుంది. కానీ ఈరోజు మనమైతే అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా ఇష్టపడే ఈ స్నాక్ని చాలా తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేనైతే 3 కప్పుల పల్లీలను తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం కొలుచుకోవాలండి. కాబట్టి మనం ఖచ్చితంగా పల్లీలని కొలిసి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ పల్లీలను ఓవెన్లో పెట్టి వేయిస్తున్నానండి. ఓవెన్లో 4 నుంచి 5 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. ఒక ట్రేలో పల్చగా పోసుకోవాలి. మధ్యలో ఒకసారి 2 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి కలిపామంటే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. మనం ఇలా ఓవెన్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రైయర్లో అయినా వేయించుకోవచ్చు అండి. మనం అదే స్టవ్ మీద చేసేపాటైతే మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా వేయించండి. పప్పులు అంతా బాగా వేగే విధంగా. మనకు పల్లీలు అనేవి ఎంత బాగా వేగితే మనకు చిక్కీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మనం పల్లీలను ఇలా నలిపి చూసాము అంటే పొట్టు ఈజీగా వచ్చిందంటే మనకు పల్లీలు అనేవి బాగా వేగినట్లండి. ఇలా కాస్త వెచ్చగా ఉండగానే మనం వీటిని ఒక ప్లేట్లో కానీ చాటలో కానీ పోసుకొని చేత్తో కానీ లేదంటే ఒక రాయితో కానీ ఇలా నలిపాము అంటే పల్లీలకున్న పొట్టంతా ఊడిపోతుంది. పల్లీలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేస్తే పొట్టు బాగా పోతుందండి. ఇప్పుడు మనం నార్మల్గా వేయించుకున్న పల్లీలకి ఈ పల్లీలకి మీకే తేడా తెలుస్తుంది చూడండి. మనం నార్మల్గా వేయించుకున్నవి అయితే పైన కాలుతాయి, లోపల కొంచెం వైట్గా ఉంటాయి కదా. ఈ పల్లీలు ఈవెన్గా వేగుతాయండి. మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, వీటిని కొన్నింటిని మిక్సీ జార్లో వేసి మరీ పొడిగా కాకుండా క్రష్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇక్కడ మనమైతే వాటర్ ఏమి వేయకుండా పాకం పడతామండి. జస్ట్ ఈ 1 టీ స్పూన్ నెయ్యితోనే మనకు పాకం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల బెల్లం తురుముని వేసుకోవాలి. మనం 3 కప్పుల పల్లీలు తీసుకున్నాం కదా, ఇక్కడ నేనైతే 2.5 కప్పుల బెల్లం తురుము తీసుకుంటున్నానండి. ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఇంకా ఎక్కువగా ఇష్టపడే వారైతే ఇంకొంచెం వేసుకోవచ్చండి, కానీ 2.5 కప్పు సరిపోతుందండి. ఈ బెల్లంలో వాటర్ ఏమీ పోయకుండా ఈ బెల్లంనంతా బాగా కరిగించుకోవాలి. మీకు బెల్లంలో ఇసుక పుల్లలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అనిపిస్తే మాత్రం వాటర్ పోయకుండా చేయకండి. వాటర్ పోసి బెల్లంని కరిగించి ఫిల్టర్ చేసి చేయండి. ఈ బెల్లం కరిగేలోపు మనం ఈ పాకంని ఏ ప్లేట్లో అయితే పోసుకోవాలనుకుంటున్నామో దానికి నెయ్యి రాసి పెట్టుకోవాలి. మనం ఇక్కడ వాటర్ వేయం కాబట్టి పాకం కూడా చాలా తొందరగా అయిపోతుందండి. కాబట్టి మనం దగ్గరుండి చూసుకోవాలి. కలుపుతూ బాగా పాకం వచ్చే వరకు దగ్గరగానే ఉండండి. ఇలా బెల్లం అంతా కరిగి పాకం బుడగలు వచ్చే టైంలో మనం డైరెక్ట్గా అలాగే అయినా వేసుకోవచ్చండి. లేదు ఒకసారి చెక్ చేద్దాము అంటే నీళ్ళల్లో వేసి ఇలా చూసాము అంటే గట్టిగా అవుతుందండి. మనం ఇలా పట్టుకొని తుంచినా కూడా టక్కని విరగాలి. అప్పుడు మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇలా మనం బెల్లం కరిగి బుడగలు వస్తుంది అంటేనే మనకు పాకం రెడీ అయినట్లండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పల్లి పొడి అలాగే పల్లీలు వేసి ఇందులోకే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలండి. ఇంకా ఇష్టమైతే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చండి. బేకింగ్ సోడా వేయటం వల్ల మనకు చిక్కీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు పప్పులు బెల్లము అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి కలపండి. తర్వాత వెంటనే మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి పోసి ఒక గిన్నెకి కింది వైపున నెయ్యిని రాసి ఈ పాకంనంతా మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. లేదు అంటే మనం బటర్ పేపర్ల మీద అయినా చేసుకోవచ్చు. బటర్ పేపర్కి నెయ్యి రాసి పైన మరో బటర్ పేపర్కి నెయ్యి రాసి పెట్టి మనం చపాతీ రోల్ ఉంటుంది కదండి, ఆ కర్రతో రుద్దినా కూడా ఈక్వల్గా వస్తుంది. చిక్కీ అనేది మరీ పల్చగా లేకుండా మరీ మందంగా లేకుండా చూసి వత్తండి. సైడ్స్ అంతటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ పైన గిన్నెతో ప్రెస్ చేసాము అంటే ఈక్వల్గా వస్తుంది.
ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్కి నెయ్యిని అప్లై చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ మనం తీసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు మనకు స్క్వేర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ మనకు నచ్చిన ఆకారంలో ఘాట్లు పెట్టుకోవాలి. మనకు చల్లారేసరికి చిక్కీ అనేది గట్టిగా అవుతుందండి. కాబట్టి మనం అప్పుడు ఘాట్లు పెట్టడానికి సరిగ్గా రాదు. కాబట్టి ముందుగానే ఘాట్లు పెట్టేయండి. చూడండి, ఇప్పుడు చల్లారిపోయింది కదా, మనం చిక్కీ ఇలా తుంచగానే ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి పల్లీ చిక్కీ రెడీ. పాకం పట్టే పని లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా, కేవలం పల్లీలు వేయించుకోవటానికి అలాగే పాకం పట్టడానికి 2 మినిట్స్, పల్లీలు వేయించుకోవడానికి 5 మినిట్స్తో మనకు చిక్కీ అనేది రెడీ అయిపోతుంది. ఈ చిక్కీ పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పెట్టడానికైనా, పెద్దవారికి ఈవినింగ్ టీకి స్నాక్గా అయినా కూడా చాలా బాగుంటాయండి. ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఏమీ లేకుండా పిల్లలకి ఇలాంటి హెల్దీ ఫుడ్ పెట్టాము అంటే పిల్లలు కూడా చాలా హెల్దీగా పెరుగుతారు. చూసారు కదండి, చాలా సింపుల్ కదా, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా పల్లీ చిక్కీ రెడీ. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.